ఓం ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం 4వ శ్లోకంలో 6 మానసోల్లాసాలు పూర్తి చేశాం కదా. 6వ శ్లోకం చెప్పుకున్నామా? గుర్తులేదు ఎవరికి? 6 అయిపోయింది కదా, చదివాం. ఓకే సరే, 6వ శ్లోకం నుండి చూడండి ఒకసారి. తుల్యే స్వయం ప్రకాశత్వే జడచేతనయోర్మిథః తుల్యమేవ ప్రసజ్యేరన్ గ్రాహ్యగ్రాహకతాదయః ఇంద్రియాణామనియమనాత్ చాక్షుషాస్యురసాదయః. జడచేతనయోర్హ ప్రకాశత్వే స్వయం తుల్యే మితః. జడచేతనాలకి, జడ వస్తువులు, చైతన్యంతో కూడిన జీవులు, అపరా ప్రకృతులు రెండు ఒకటే అయ్యేటట్లయితే ప్రకాశములో, జ్ఞానములో గ్రాహ్య గ్రాహకతాదయ తుల్యమేవ ప్రసజ్యేరన్. ఇక జ్ఞానం, జ్ఞేయం రెండు ఒకటే కావాలి. జ్ఞానం, జ్ఞేయం రెండు ఒకటే అయ్యి ఉంటే రెండుగా పిలవాల్సిన అవసరం వచ్చింది. తెలియబడేది, తెలుసుకునేవాడు అని ఎందుకు అనాల్సింది వచ్చింది? రెండింటికి జ్ఞానం ఉంటే కాంట్రడిక్షన్ వస్తుంది. దానికి ఇంద్రియాణం అనియమనాత్ చాక్షుష శిరసాదయ. కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాలు కూడా ఉన్నాయే, అవి ఒక్కొక్క దానినే తెలుసుకోవడం కాదు, ప్రతి ఒక్కటి అన్నీ తెలుసుకునే సమానంగా ఉండగలరు. అన్నింటికీ అన్నీ తెలియాలి. జ్ఞానంతో కూడి ఉన్నట్టయితే, జ్ఞాన స్వరూపాలైతే. ఇక్కడ జడ చేతనాలకు ఉన్నటువంటి తేడాను చూపిస్తూ జీవుడు చైతన్య స్వరూపమే కానీ జడం కాదు అని నిరూపిస్తున్నారు. జడమైన దేహం కాదు, దేహేంద్రియ మనోబుద్ధులు అసలే కాదు, కేవలం పరమాత్మ స్వరూపమే అని నిరూపిస్తున్నాం. అదే విషయంలోనే ఇవి రెండు ఒకటి కాదయ్యా. ఎంతకుముందు చెప్పారు,
పంచభూతాలతో కూడిన దేహాలు ఉన్నాయే, స్వయం ప్రకాశకాలు, స్వయం శక్తిమంతాలు అని నాస్తికులు చెప్తారు. సదా ఇవే ప్రకృతి తనలో తాను కలుసుకుంటూ సర్వ జీవరాశుల్ని, ప్రపంచాన్ని అంతటినీ తయారు చేస్తుందండి. కావాలంటే చూడు, ప్రపంచంలో ఉన్న సర్వ రకాల విషయాలలో పంచభూతాలు ఉండొచ్చునేమో కానీ అయ్యో స్వయం ప్రకాశకాలు కాదు. పంచభూతాల్లో భూమికి తెలివితేటలు లేవు, జలానికి తెలివితేటలు లేవు, అగ్నికి తెలివితేటలు లేవు, గాలికి తెలివితేటలు లేవు, ఆకాశానికి అసలే లేదు. ఇవి స్వతహాగా తెలుసుకునేటువంటివి ఎలా అవుతాయి? స్వతహాగా వ్యక్తమయ్యేటువంటి ఎలా అవుతాయి? స్వతహాగా వాటిని అవి ఏ విధంగా ప్రేరణ చేసుకోగలవు, నడిపించుకోగలవు? చేయలేవు. వాటి నుండి తయారైనటువంటి ఉపాధులు కూడా స్వయం ప్రకాశకాలు కాదు. వెనకల ఒక శక్తి ఉంటేనే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి, ప్రపంచం తయారవుతుంది, ప్రపంచం కూడా వ్యవహరిస్తుంది. నాస్తికుడు అంటాడు ఉంటే చూపించు అని. అది కనిపించేది కాదు. ఉంటే ఎందుకు కనిపించదయ్యా అంటాడు. కనిపించాలి అని అంటే ముందు పక్క ఉండాలి కదయ్యా, మనమే వెనక్కి తిరిగితే సరిపోలేదా అంటాడు. అవునా? దేహం వెనక్కి తిరగచ్చునేమో కానీ మనోబుద్ధులు వెనక్కి తిరిగితే అసలే ఉండవు. తల్లి గర్భంలో కష్టపడ్డానంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాము అని అనుకుంటే తల్లి గర్భంలోకి ఇంపాసిబుల్, అవకాశమే లేదు. అలాగే ఉపాధులన్నీ కారణ శరీరం నుండి పుడుతున్నాయి, స్థూల సూక్ష్మ శరీరాలుగా వ్యక్తమవుతున్నాయి. అవి కారణ శరీరం దగ్గరికి వెళ్ళేటప్పటికే మాయమైపోతాయి. మేము నమ్మమండి. బుద్ధి ఉంటే అర్థం చేసుకోవయ్యా. అదేంటి రోజు గాఢ నిద్రలోకి వెళుతున్నావు కదా, గాఢ నిద్రలో ఉపాధులు ఉన్నాయి? ఏమీ లేవు. కేవలం ఆత్మ మాత్రమే ఉంటుంది. నీకు అజ్ఞానం ఉంది కాబట్టి ఆ విషయం తెలియట్లేదు. ఎంతెందుకు, ఇక్కడ ఏ ఇంద్రియాన్ని కట్టు పెడితే దానికి సంబంధించిన విషయాలు ఏవి కనిపించవు. కళ్ళు మూస్తే రూపాలు కనిపించవు, చెవుల్లో లక్క పెడితే శబ్దాలు కూడా కనిపించవు, ముక్కులో దూది పెడితే అంటే సచ్చి ఊరుకుంటావు గాలి పోకపోతే. అది మాత్రం చేయకూడదు కదా. ఇక్కడ ఒక్కొక్క ఇంద్రియాన్ని క్లోజ్ చేస్తూ ఉంటేనే దానికి సంబంధించిన విషయాలు కనిపించట్లేదు. సరే, ఇంద్రియాలన్నీ క్లోజ్ చేసినా మనసు అనేది ఉంది అంటే అది లోపల ఇంతకుముందు చూసిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది. ఆ మనసును కూడా పడుకోబెడితే, అంటే అంతఃకరణం పడుకోబెడితే ప్రపంచమే కనిపించదు. ఎందుకు? ప్రపంచం అంతా స్థూల సూక్ష్మ శరీరాలలోనే ఉంది, స్థూల సూక్ష్మ శరీరాలుగానే ఉంది. దానికంటే మూలమైనది కారణ శరీరం. కారణ శరీరంలోకి వెళ్ళేటప్పటికే గాఢ నిద్ర స్థితి ఏమీ కనిపించవు. మరి నువ్వు దాన్ని దాటి ఎక్కడికి వెళ్తావయ్యా? వెళ్ళడానికి ఎవడున్నాడు? ఎవడు లేడు, అసలు వెళ్ళేవాడే లేడు, కనిపించేదేంటి? అందుచేత ఆత్మ చూపించు అంటే అది వస్తువు కాదు, చూస్తాను అనుకుంటే అది విషయం కాదు, ఇంద్రియాలకు విషయం కాదు, అది ఇంద్రియాలకు వెనుకున్నటువంటిది. అది ఉందని భావించేవాడిని ఆస్తికుడు అని, లేదని భావించేవాడిని నాస్తికుడు అని అంటారు. ఉందని భావించేవాడు శ్రద్ధతో కృషి చేస్తే ఖచ్చితంగా గుర్తిస్తాడు, ఏమీ లేదు. నువ్వు మేల్కొన్నప్పుడు మనోబుద్ధులను కానీ ఆపేవరా అంటే ఆపిన నువ్వే పరమాత్మ.
వేరే కాదు, రెండవది లేదు. సో మేము కూడా అదేనంటే అంటుంది, రెండవది లేదు అంటే పరమాత్మ లేదండి, ప్రపంచమే ఉంది అంటారు. ప్రపంచం స్వయం ప్రకాశకం కాదు, స్వయం క్రియాశీల్యము కాదు, స్వయం శక్తివంతము కాదు. ఆత్మ చైతన్య శక్తి చేతనే ఇది కలుగుతుంది, ఆత్మ చైతన్య శక్తి చేతనే ఇది తెలియబడుతుంది. లేదా అంటే చైతన్యం జడం రెండు ఒకటేగా ఉండేటివి, రెండూ చేతనత్వమే అయితే ఇక రెండు అనాల్సిన అవసరమే లేదు. పైగా ఇంద్రియాలన్నీ కూడా ప్రతి ఇంద్రియం అన్ని విషయాలను తెలుసుకోగలిగేటువంటివి కాదు. ఎందుకంటే ఇంద్రియాలు పరిమితమైనవి, ఒక పనే చేయించగలవు. అవి కూడా అంతఃకరణ ఉంటేనే చేయించగలవు. అంతఃకరణ కూడా ఆత్మ చైతన్యం ఉంటేనే కదులుతుంది. సో ఆత్మ అనేది ఉంది, అదే నీ ఇంద్రియాలకు అన్నింటికీ శక్తి అయి ఉంది. చూడండి, ఇంకా మలినా మలినాదర్శ పశ్చాత్ ప్రాగ్భావతుల్యయో క్రియాశక్తి జ్ఞానశక్త్యో అంతఃకరణ భాగయో ప్రతిబింబే స్ఫురన్నీశ కర్త జ్ఞాతేతి మన్యతే. మలినా అమలినాదర్శ పశ్చాత్ ప్రాగ్భావతుల్యయో. అద్దం మలినంతో కూడి ఉంది, మలినంతో లేకుండా ఉంది. మలినమైన అద్దంలో ప్రతిబింబం మసక మసకగా కనిపించవచ్చు, లేదా మలినం ఎక్కువగా ఉంటే అస్సలే కనిపించకపోవచ్చు. మలినాన్ని తుడిచేస్తే కనిపిస్తుంది. అలాగే అంతఃకరణ కూడా మలినంతో ఉంటే అస్పష్టంగా కనిపిస్తాయి విషయాలు. అదే మలినం పూర్తిగా నిండుంటే విషయాల యొక్క స్వరూపమే అర్థం కాదు. అన్నీ ఆపోజిట్గా కనిపించవచ్చు, అసలే కనిపించకపోవచ్చు. అదే అంతఃకరణ శుద్ధంగా ఉంటే విషయాలు విషయాలుగా కనిపిస్తాయి. అంతేకాదు, శుద్ధమైన అంతఃకరణ నుండి సుశిక్షితుడైనటువంటి సాధకుడు వెనకలున్న బింబాన్ని కూడా చూడగలడు. క్రియాశక్తికి జ్ఞానశక్త్యో అంతఃకరణ భాగయో. అంతఃకరణలో క్రియ జ్ఞానశక్తుల వలన విషయాలకు ఆధారమైన ఆత్మను కూడా గుర్తించవచ్చు. ప్రతిబింబే స్ఫురన్ ఈశ. ఈ ప్రతిబింబంగా కనిపిస్తూ ఉన్నటువంటిది ఎవడయ్యా అంటే ఈశ, ఈశ్వరుడే. కర్త జ్ఞాత ఇది మన్యతే. ఆయనే కర్త, ఆయనే జ్ఞాత అని తెలియబడుతుంది. గుణాలు 3 ఉన్నాయి, అదే మలినం. అయితే తమోగుణం ఉన్నప్పుడు అస్సలు కనిపించవండి, రజోగుణం ఉన్నప్పుడు అయథావత్ ప్రజానాతి అని అస్పష్టంగా కనిపిస్తాయి, ఉన్నది ఉన్నట్లు కనిపించదు. సత్వగుణంలో ఉన్నప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. అద్దం నిండా మురికి ఉన్నప్పుడు కనిపించదు, లైట్గా ఉన్నప్పుడు సగం సగం ముక్కలు అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అద్దం నీట్గా ఉంటే ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. దానికే అన్నారు తమో గుణంలో ఉండేటప్పుడు విషయాలు రివర్స్లో కనిపిస్తాయండి అని. బుద్ధి తమో గుణంలోకి వెళితే, అంతఃకరణ తమో గుణంలోకి వెళితే రివర్స్లో కనిపిస్తాయి.
చూడండి, కౌరవులకి పాండవులకి కృష్ణుడు ఏ విధంగా కనిపించాడు? కౌరవులకేమో శత్రువులాగా కనిపించాడు, పాండవులకి శ్రేయోభిలాషలా కనిపించాడు. అవును కదా, నిజం కదా అండి, అవునా? అందరిలో ఉన్నది ఆయనే కదా. ఒకరికి ఒక రకంగా, ఇంకొకరికి ఇంకొక రకంగా ఆయన కనిపిస్తారు. అదే కర్ణుడు ఉన్నాడే, కృష్ణుడి దగ్గరికి వస్తే పాండవులు మంచివాళ్ళుగా కనిపిస్తున్నారు. అదే దుర్యోధనుడి దగ్గరికి వెళితే కౌరవులు మంచివాళ్ళుగా కనిపిస్తున్నారు. అయ్యధావత్. ఎందుకు? బుద్ధిలో మలినం పూర్తిగా ఉంది అంటే శ్రేయస్సు గుర్తించబడదు. ఋషులందరూ వచ్చి చెప్పినా వినలేదు, దుర్యోధనుడు వినలేదు, రావణాసురుడు వినలేదు. కానీ పాండవులు విన్నారు, విభీషణుడు కూడా విన్నాడు. ఎలా అండి? అంతఃకరణ శుద్ధంగా ఉంటే అర్థమవుతుంది విషయం. లేదు అంటే మంచే చెడుగా, చెడు మంచిగా గోచరిస్తుందండి. తమోగుణంలో ఉన్నప్పుడు వాడికి ఇష్టమైంది చెప్పేవాడే మంచోడుగా గోచరిస్తాడు. ఇక్కడ శ్రేయస్సును బోధించేటువంటి వాడు అతనికి కూడా శత్రువుగానే గోచరిస్తాడు. రజోగుణంలో ఉంటే ఒకసారి మంచిగా, ఒకసారి చెడుగా అనిపిస్తుంది. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే నిజమని అనిపిస్తుంది. సత్వగుణంలోకి వస్తే నిజం నిజంగానే తెలుస్తుంది, అసత్యం అసత్యంగానే అర్థమవుతుంది. ఎదుటివాడు ఏం మాట్లాడుతున్నా నిజం అర్థమైపోతుంది. ఎందుకు? బయట మాటే కాదు, లోపల ఆలోచన కూడా కనిపెట్టేస్తాం. త్రిగుణాలని దాటితే అంతటా తనే గోచరిస్తాడు. తనకు ఉన్నది పరమాత్మ ఒకటే, ఇదంతా ఊరికి అట్లా వచ్చేట్టు వెళ్ళిపోయే ప్రతిబింబం మాత్రమే ఒకటి. సరే, క్రియాశక్తి జ్ఞానశక్తి అంతఃకరణ నుంచి వ్యక్తమవుతుంది. క్రియాశక్తి జ్ఞానశక్తి ఉపాధులదా, ఆత్మదా? మధ్యలో ఇచ్ఛాశక్తి కూడా ఉంది. శరీరం నుండి క్రియాశక్తి వ్యక్తం కావడం వలన ఇంద్రియాలన్నీ కదిలి వాటి రంగాలలోకి వెళ్ళి వ్యవహారాలు అనేటివి నిర్వహిస్తూ ఉన్నాయి. కానీ ఆ శక్తి లేకపోతే తాత్కాలికంగానే నిద్రలోకి వెళ్ళాడు అని అనుకోండి, శరీరం కదలదు. క్రియాశక్తి ఉందా లేదా? స్విచ్ ఆఫ్ చేయబడింది తాత్కాలికంగానే. మరి చనిపోతే ఫీజు ఎగిరిపోయిందండి, ఇంకా మళ్ళీ అది వేయడానికి కూడా అవకాశం. ఫిలమెంట్ పోయింది. చూడండి, క్రియాశక్తి శరీరంలోకి వస్తేనే కదిలి పనులు చేస్తుంది. ఇచ్ఛాశక్తి సూక్ష్మ శరీరంలోకి వచ్చినప్పుడే ఆలోచనలు అనేటివి చేయగలదు. వాటంతటా రావడం కాదు, ఆగి ఆలోచించడం. మరి జ్ఞానశక్తి అంతఃకరణలోకి వస్తే సత్యం గోచరిస్తుంది. తనెవరు అనే విషయం ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది. జ్ఞానశక్తి ఎక్కడైతే ఉందో జీవుణ్ణి ఉపాధుల నుండి వేరు చేసి చూపిస్తుంది. తను ఉపాధులకు అన్యంగా ఉన్నాను అని తెలియపరుస్తుంది. ఈ మూడు శక్తులు ఆత్మలో ఉన్నాయి కానీ ఉపాధుల్లో ఉన్నాయా? శరీరానికి కానీ క్రియాశక్తి ఉండేటట్లయితే అది చనిపోయినా పనిచేయాలి. కానీ ఆత్మ వితరావుతోనే బ్రతికుండగా కూడా నిద్రలోకి వెళ్ళినప్పుడు వ్యవహరించలేకపోతున్నాడుగా, పని చేయలేకపోతున్నాడుగా. అందరూ మీట్లో పెట్టుకోవాలి. మీరు పదే పదే అన్మీట్లోకి వస్తే ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. చైతన్య,
అన్మ్యూట్ కానీయకు. క్రియాశక్తి జ్ఞానశక్తి అంతఃకరణ భాగయో, అంతఃకరణ నుండి వ్యక్తమవుతూ ఉంది కదా క్రియ జ్ఞానశక్తులు. ఇవి కానీ నీకు లోపలికి సత్వగుణం వచ్చే అంటే అంతఃకరణ కానీ శుద్ధంగా ఉండేటట్లయితే అంతఃకరణ భాగయో ప్రతిబింబే స్ఫురతి ఈశ, ఆ లోపల ప్రతిబింబంలాగా అంటే జీవుడుగా వ్యక్తమవుతూ ఉన్నటువంటిది సాక్షాత్తు పరమాత్మయే అనే విషయం అర్థమవుతుంది. పరమాత్మయే అనే విషయం ఈశ కర్త జ్ఞాత ఇది మన్యతే. సో కాబట్టి ఇక్కడ చేయించేవాడు, చేసేవాడు, తెలుసుకునేవాడు ఈశ్వరుడే అనే విషయం తెలుస్తుంది. అంతఃకరణ శుద్ధం ఉన్నప్పుడు అంటే అద్దం శుద్ధంగా ఉంటే ప్రతిబింబం కనిపించినట్లుగా అంతఃకరణ శుద్ధంగా ఉంటే విషయం అర్థమవుతుంది. ఏమది? కర్తాజ్ఞాత రెండు ఈశ్వరుడే అని. ఉపాధులకి ఈ మూడు శక్తులు లేవు. క్రియ ఇచ్ఛ జ్ఞాన శక్తులు అనేటువంటివి ఉపాధులకు లేవు కాబట్టి దానికే ఇప్పుడు రెండు శక్తులే చెప్పారు కదండి. అంటే ఇచ్ఛాశక్తి కూడా క్రియాశక్తిలోనే కలిపేసి చెప్పేశారు. ఒకటి అంతఃకరణను పనిచేయించేది, ఇంకోటేమో స్థూల దేహాన్ని పనిచేయించేది. కాబట్టి ఒకటి సూక్ష్మదేహాన్ని, ఇంకోటి స్థూల దేహాన్ని పనిచేయిస్తుంది. కాబట్టి ఆ రెండింటిని కలిపి ఒకటేగా చెప్పేశారు. కానీ జ్ఞానశక్తి ఏదైతే అంటే నిజాన్ని తెలుసుకుంటుంది, తనెవరో తెలుసుకుంటుంది. అవి రెండు ఆత్మ చైతన్యానికే ఉన్నాయి. అదే ఆత్మ చైతన్యం దేహంలో కూర్చుంటే అన్నీ పనిచేస్తున్నాయి. దేహం నుండి అంటే స్థూల దేహం నుండి సూక్ష్మదేహానికి వెళితే సూక్ష్మశరీరం పనిచేయదు. సూక్ష్మశరీరం నుండి కూడా కారణ శరీరానికి వెళితే గాఢ నిద్రలో ఉంటాడు కానీ సూక్ష్మ శరీరం కూడా పనిచేయదు. అది కారణ శరీరాన్ని కూడా వదిలేసిందని అనుకోండి, జీవుడే ఉన్నాడు ఇక్కడ. జీవుడే ఉండడానికి అవకాశమే లేదు. సో క్రియా ఇచ్ఛాశక్తులు ఉపాధులవి కావు. మరి నాస్తికులు చెప్పేటువంటి ఉపాధులు కూడా చైతన్య స్వరూపాలే, స్వయం శక్తి వ్యక్తకాలే, స్వయం జ్ఞాన స్వరూపాలే అనేది అస్సలు కుదరదు. అస్సలు కుదరదు. సో బుద్ధి సత్వగుణోత్కర్షాత్ నిర్మలో దర్పణో యథా గృహ్ణాతి విషయఛాయాం ఆత్మఛాయానుభావతః. బుద్ధి సత్వగుణ ఉత్కర్షాత్, బుద్ధి సత్వగుణంలో బాగా పైకొచ్చింది అని అంటే నిర్మల దర్పణ యథా, స్వచ్ఛమైన అద్దంలాగా గృహణాతి విషయఛాయాం, విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. అంతేకాదు ఛాయాం అనుభావతః, తనెవరో తను తెలుసుకుంటూనే విషయాలను స్పష్టంగా అన్నిటినీ అర్థం చేసుకుంటుంది. ఉపాధులేవి ఉపాధులకు అతీతమైనటువంటివి, జడం ఏది చైతన్యం ఏది అనేది అర్థమవుతుంది. సత్వగుణంలో పైకి వస్తాయి. సత్వగుణం అనేటువంటిది ఆత్మ లక్షణమే. నువ్వు ఆత్మను వదిలిపెట్టి సత్వగుణాన్ని పెంచుకుంటాను అని అంటే ఇప్పటికీ వీలు కాదు. ప్రపంచంలో ఎంత ఎత్తి ఎదిగినా రజగుణంలోనే నిలబడతాడు. ఆత్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడే సత్వగుణంలోకి వస్తాడు. ఇది అది రెండు వదిలిపెట్టి పుట్టిందే కొన్ని రకాల జంతువుల్లాగా అనుభవించడానికే అని అనుకున్నాడా, తమ గుణంలో పడిపోతాడు. ఏం చేస్తావు? కాబట్టి బుద్ధి సత్వగుణ ఉత్కర్షాత్, కాబట్టి అంతఃకరణలో సత్వగుణం పైకి బాగా శుద్ధి అయినప్పుడు నిర్మల దర్పణ యథ, స్వచ్ఛమైన అర్థంలాగా విషయాలన్నీ స్పష్టంగా అర్థమవుతాయండి.
పైగా ఎట్లాంటి అంటే సత్వగుణంలోకి వస్తేనే అర్థమవుతాయా అంటే, ఇక్కడ సత్వగుణంలోకి వస్తూనే ఆత్మ యొక్క చైతన్యం స్పష్టంగా బాగా ఎక్కువగా వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఎదుటి వ్యక్తే లేడు అని అనుకోండి, అంత అర్థం ఎంత శుద్ధంగా ఉన్నా ఎదుటి ఏమి లేకపోతే వ్యక్తం చేయలేదు. అయ్యా చాలా శుద్ధమైన అర్థం, మనిషి లేకపోయినా జంతువులు ఉన్నా పక్షులు ఉన్నా అవి ఇవి లేకపోతే ఎదురు పక్క ఉన్న గోడలైనా ప్రతిఫలింపజేస్తుంది. ఎదురుగా ఏ వస్తువు ఉందో దాన్ని స్పష్టంగా చూపిస్తుంది కదా. అలాగే ఇక్కడ అంతఃకరణ శుద్ధమైందంటే మలినం పోయింది. సో వెనకలో ఉన్న ఆత్మ బాగా వ్యక్తం అవుతుంది. బాత్రూంలో బల్బు ఉంది, వెలుగు గుడ్డిగా వస్తుంది. గుడ్డిగా వెలుగు వస్తుంది. అరే బల్బ్ మార్చండి. ఓ ఎలక్ట్రీషియన్ వచ్చి ఆ బల్బ్ తీశాడు. తీసుకొస్తే స్వామి ఇట్లా చూడండి అన్నాడు. దాని మీద ఇంత ఎత్తుంది, బల్బ్ ఎంత మందం ఉందో అంతకంటే ఎక్కువ ఉంది మట్టి మురికి. ఏమిట్రా అంటే ఇది బిల్డింగ్ కట్టినప్పుడు పెట్టినట్టున్నారు స్వామి బల్బు చాలా గట్టిది. దాని మీద ఆల్రెడీ ఇప్పటికి 2 సార్లు గోడలకు రంగులు వేసి ఉంటే ఆ రంగులంతా కూడా పడి ఉన్నాయి. మట్టి పడింది, దుమ్ము పడింది, ఏదో సిమెంట్ అంతా కూడా మురికి ఇంత మందం ఉంది. దాన్ని తీసి కడిగి తుడిచి అక్కడ పెడితే లైట్. ఏమండి అప్పుడు ఆ బల్బే ఇప్పుడు ఆ బల్బే, కానీ అప్పుడు రాని కాంతి ఇప్పుడు ఎట్లొచ్చింది? ఎలక్ట్రీషియన్ మహిమ అండి అంటావా? దుమ్ము మహిమ. సో లోపల ఉన్న వెలుగును బయటికి రానికుండా ఆపేసింది కదా. అలాగే రజోగుణం తమోగుణాల మహిమ ఉంది, జ్ఞానం లేకుండా చేస్తుంది. వ్యక్తి అంత చురుకైన వాడైనా అంత తెలివైన వాడైనా ఆత్మచింతన లేదు అంటే, తత్వచింతన లేదు అంటే, కనీసం నైతిక గుణాలు కూడా లేవు అని అంటే, వాడు ఎన్ని తెలివితేటలు కలిగిన వాడైనా సాత్విక గుణాలు ఉండవు, స్వార్థ గుణాలే ఉంటాయి. కారణం రజోగుణమే ఉంది అని. చురుకుదనం రజోగుణంలో భాగం. మరి సత్వగుణం శుద్ధత్వం. సత్వగుణం ఉన్నప్పుడు నైతిక విలువలు వస్తాయి, బుద్ధి సూక్ష్మంగా ఆలోచిస్తుంది, మనసు ఉత్సాహమే కాదు సున్నితం ప్రేమమయంగా కూడా ఉంటుంది. ఇవన్నీ ఆత్మ లక్షణాలు. సో కాబట్టి ఏంటి అంటే, నువ్వు సత్వగుణంలో పైకి వస్తున్నావు అంటే ఆస్తిక్య భావన ఉంటుంది, శ్రద్ధ అనేది ఉంటుంది, ఏకత్వ దృష్టి అనేది ఉంటుంది, స్వార్థానికి బదులు త్యాగం అనేది ఉంటుంది, సర్వజీవరాశుల మీద ప్రేమ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆత్మ లక్షణాలు. నీ రావాలి అంటే నువ్వు దైవం మీద ఆసక్తిని పెంచుకొని అన్వేషణ చేయగలగాలి. అప్పుడు మాత్రమే అంతఃకరణలో ఆత్మ చైతన్యం ప్రతిఫలించే కొద్దీ దానికి సంబంధించిన చైతన్య కాంతులు ప్రతిబింబ రూపంలో బయటకు వ్యక్తమైతే ఆత్మ యొక్క లక్షణాలన్నీ దైవీ గుణాలుగా బయటకు వ్యక్తమవుతాయి. సో కాబట్టి శక్తిగా జ్ఞానముగా కూడా వ్యక్తమయ్యేది. క్రియాశక్తి, జ్ఞానశక్తులు, ఇచ్ఛాశక్తి కూడా ఇవన్నీ ఆత్మ నుండే వ్యక్తమవుతాయి, కానీ ఉపాధులలో అవి లేవు. సో సత్వగుణంలోకి వస్తే ఇది అర్థమవుతుంది. నాకు అర్థం కాలేదే, ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ నిలబడి ఎందుకు నాస్తికుడు విమర్శిస్తాడు అని అంటే, వాడు క్రియాశీలుడే కానీ శుద్ధమైన అంతఃకరణ కలిగిన వాడు కాదు. పనులు చేయొచ్చు అని క్రియాశీలుడు అని కూడా అనలేరు. స్వార్థం వెనకలుంది కాబట్టి పని చేస్తారు. సో ఆత్మకు మాత్రమే జ్ఞానం శక్తి ఉంది.
సో నువ్వు కానీ శక్తి జ్ఞానం కలిగిన వాడివైతే ఆత్మయే అయ్యున్నావు. ఆత్మ ఒక్కటే. నాకు తెలుసండి, నేను ఆత్మనైనా. అందరూ కూడా ఆత్మలే కదా అండి, ఆత్మలు కాదు. దేహాలు అనేకంగా కనిపించినా నిజం కాదు. ఆత్మ కనిపించకపోయినా అది ఉంది, ఒక్కటే ఉంది. సో సర్వాంతర్యామి అయిన ఆత్మవే నువ్వు అయ్యున్నావు. ఉంటేనే శక్తి జ్ఞానాలు కనిపిస్తాయి. కాదండి, జడం కూడా ఆత్మే, జడం కూడా చైతన్యవంతమైందే అంటే రెండు ఉండడానికి వీల్లేదు. రెండు ఉండడానికి వీల్లేదు. ఆ ఉపాధి శక్తివంతమైతే ఉపాధికి పరిమితులు లేదు, ఇంకా చావు పుట్టుకలు లేవు. ఇంద్రియాలు అన్నీ కూడా అన్ని విషయాల్ని తెలుసుకోవాలి. ప్రతి ఇంద్రియం అన్నిటినీ తెలుసుకోగలిగి ఉండాలి. లేదు కాబట్టి ఇది చల్లదండి. క్రియా జ్ఞానశక్తులు ఆత్మ శక్తులే. అంతఃకరణ సంబంధాత్ నిఖిలానీంద్రియాణ్యపి రథాంగనేమి వలయే కీలిత ఇవ కీలక. అంతఃకరణ సంబంధాత్ నిఖిలాని ఇంద్రియాణి అవి, అన్ని రకాల ఇంద్రియాలకు కూడా అంతఃకరణతో సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టే రథాంగనేమి విలయే కీలిత ఇవ కీలక. అది ఉందే బండి చక్రం, బండి చక్రానికి మధ్యలో ఏమంటారు దాన్ని? ఇరుసు అనేది వేరు. కుండ అంటారు దాని మధ్యలో ఉంటుంది చూడండి, అర అంటారు దాన్ని. రథనాభి, దాని చుట్టూ ఈ ఆకులు ఉంటాయి చూడండి, లోకాలు. చక్రానికి మధ్యలో ఏదైతే ఉందో దాని చుట్టూ అన్నీ కర్రలు పైకి వచ్చే ఫోక్స్లు ఉంటాయి కదా, సైకిల్ చక్రానికి, మోటార్ సైకిల్కి. అలాగే రథ చక్రానికి ఆకులు అంటారు, దాని చుట్టూ ఉంటాయి. దానిపైన ఓ చక్రంలాగా ఐరన్ది పెట్టుబడి ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న రథనాభి అంటారు దాన్ని. ఈ యాక్సిల్ అనేది ఏదైతే ఉందో అది ఆత్మ సంబోధన చేసి చూపించేది. కానీ మధ్యలో రథనాభి, దానికి ఆకులుండి ఆకులకు చుట్టూ రౌండ్గా వేసి దానిపైన ఐరన్ వేస్తారు. అప్పుడు చక్రం నడవడానికి అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఈ రథనాభి ఏదైతే ఉందో అదే అంతఃకరణ అని, దానికి ఇంద్రియాలన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. రథాంగనేమి విలయే నిలయే వలయే కీలితాయివ కీలక. అన్నీ కనెక్ట్ అయి ఉన్నట్లుగా అంతఃకరణతో అన్ని ఇంద్రియాలు కనెక్ట్ అయి ఉన్నాయి. మరి అంతఃకరణ శుద్ధంగా ఉంటే ఆత్మ చైతన్యం అందులో ప్రతిబింబించే ప్రతిబింబంలాగా అన్ని ఇంద్రియాల నుండి చైతన్యం ఎక్కువగా ఉన్నట్లుగా వ్యక్తం అవుతాయి. అదే రథనాభి వీక్గా ఉందనుకోండి, చక్రం బలంగా ఉండదు, వేగంగా నడవదు. చక్రం బెండిపోయిందండి, వేగంగా నడిస్తే పడిపోతుందండి కదా. చక్రం వీక్గా ఉందండి అండ్ సో ఇక్కడ ఏంటి అంటే అంతఃకరణ శుద్ధంగా ఉంది అంటే ఇంద్రియాలు శక్తివంతంగా వ్యక్తం అవుతాయి, గోచరిస్తాయి, వ్యవహరిస్తాయి. అంతఃకరణ మలినంతో ఉంటే ఇంద్రియాలలో పటుత్వం ఉండదు. కొంతమంది చూడండి, ఏ చిన్న సమస్య వచ్చినా ఒట్టుకే డీలా పడిపోతారు. కొద్దిసేపు పని చేసిన అమ్మ అయ్యో అంటారు. ఏమండి షుగర్ బీపీలు ఉండదా అట్లా అని అనొచ్చునేమో, కానీ గురుదేవుడికి షుగర్ బీపీ లేదా? ఉందా లేదా? అయ్యా ఏ షుగర్లో బీపీలు వచ్చినా అంతఃకరణ శుద్ధంగా ఉండే ఆత్మస్థితి ఉంది అని అంటే ఏం లేదు, శరీరం దానికి శక్తి ఉన్నంత వరకు చేస్తూనే ఉంటుంది, డీలా పడిపోదు. శరీరం నివసించింది, ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటాడు, కూర్చుంటాడు. కానీ ముఖంలో నుండి మనసు వ్యక్తం అవుతుంది కదా, దాంట్లో నీరసం కనిపించదు అంతఃకరణ శుద్ధంగా ఉంటాయి.
అంతఃకరణ మలినంగా ఉంది అంటే, తమో గుణం ఉంది అంటే ఊరికే నీరసం వస్తుంది, తిని పండుకోవడానికి బాగా చేదవుతుంది. అంతఃకరణ రజోగుణంలోకి వచ్చింది అనుకోండి, అస్సలు ఊరికే ఉండలేరు, ఎప్పుడో కదులుతూ ఉంటారు వాళ్ళు తీస్తాను. అంతకన్నా సద్వగుణంలోకి వచ్చింది అనుకోండి, ఏది అవసరమో అది చేస్తుంది. సో లోపల ఉన్న అంతఃకరణలో ఉన్న స్పష్టతను బట్టి ఆత్మశక్తి ఇంద్రియాల ద్వారాగా ప్రతిఫలిస్తుంది, ఇంద్రియ శక్తులుగా ప్రతిఫలిస్తుంది. కానీ అంతఃకరణ అశుద్ధంగా ఉంటే ఆత్మశక్తి దాంట్లో నుంచి వ్యక్తం కాదు. అంతఃకరణలో ప్రతిబింబించిన అదే రథనాభి అన్నారు. రథానికి ఆకులు చుట్టూ ఉన్నాయి కదా, వాటి నుండి మొత్తం చక్రాన్ని అంతటిని పటిష్టంగా నిలబెడుతుంది. ఇక్కడి నుండి వరుసగా ఏం చేస్తున్నారు అని అంటే, ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు వేదాంతం సమన్వయంతో. ఇక్కడి నుంచి యోగశక్తిని గురించి కూడా, యోగ సూత్రాల గురించి కూడా, యోగ సాధన గురించి కూడా చెప్తూ ఉన్నారు. నాడులు అని అన్నారు కదా, ఇంద్రియ శక్తులు అని అన్నాం ఒక విధంగా. ఆ తర్వాత చూడండి, నాడ్యోంతఃకరణే స్యూత జల సంస్యూత సూత్రవతు జాల సంస్యూత సూత్రవతు తావిస్తు గోళకాంతాభిః ప్రసరంతి స్ఫులింగవతు కరణాని సమస్తాని యథా స్వం విషయం ప్రతి. నాడ్యో అంతఃకరణే స్యూత, దేహంలో ఉన్న అన్ని రకాల నాడులు అంతఃకరణతో కూర్చబడి ఉన్నాయి. జాల సంస్యూత సూత్రవతు, జాల వల ఉంది, వలలో మొత్తం అన్ని దారాలు కూర్చబడి ఉన్నాయి. అన్ని చోట్ల రంధ్రాలు కనిపిస్తాయి, కానీ దారం కూర్చబడి ఉంది. ప్రారంభం నుండి చివరి వరకు మొత్తం అంతా దారం కూర్చబడి ఉంది కదా. అన్ని ఇంద్రియాల ద్వారా నుండి నాడులన్నీ అంతఃకరణకు చేరుకున్నాయండి. ఏమండి, నాడులన్నీ గుండెకి కదా చేరుకుంటాయి, అవునా? గుండెను కూడా ఏమని అంటారు జనరల్? హృదయం అండి. హృదయం ఏది? అంతఃకరణ, గుండె? కేవలం భౌతిక శాస్త్రం చదువుకున్నవాడు గుండెనే హృదయం అంటారు, అవునా? వేదాంతాన్ని కూడా చదువుకున్నటువంటి వాడికి హృదయము అంటే గుండె కాదండి, అంతఃకరణం అండి, మనసు అండి అంటారు. నీకు హృదయం ఉందా లేదా అంటే, అందరికీ ఉందిగా, కోడికి కూడా ఉంది గుండె, టప్ప టప్ప లబ్బు డబ్బులు లబ్బు డబ్బులు లబ్బు డబ్బులు కొట్టుకుంటే దాన్ని అంటారా నీకు హృదయం ఉందా అని? మనుషులకే అంటారు. కాబట్టి ఇక్కడ హృదయం అంటే ఏంటి? ఆధ్యాత్మిక హృదయం అంటే అంతఃకరణమే కదా. కాబట్టి నాడులన్నీ అంతఃకరణం చేరాయి అంటే, అంతఃకరణంలో నుండి ఎట్లా రక్తం ప్రసరిస్తుందండి? ఓహో, నువ్వు అది అనుకుంటున్నావా? కాదు, అట్లాగా అనుకునేటట్లయితే రక్తనాళాలన్నీ గుండె దగ్గరకు చేరుకొని ఉండొచ్చునేమో, కానీ ఇక్కడ చెప్పబడినటువంటి నాడులు ఉన్నాయి, చైతన్య నాడులు ఇవి. రక్తనాళాలు కాదు, రక్తనాళాలు స్థూల శరీరంలో భాగం. మరి ఇంద్రియాలు స్థూల శరీరంలో భాగమా? ఇంద్రియ గోళాలు స్థూల శరీరంలో ఉన్నాయి, కానీ ఇంద్రియ శక్తులన్నీ సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. కాబట్టి ఏమన్నారు ఇక్కడ, నాడులు అంటే సూక్ష్మ శరీరంలో ఉన్న అంతఃకరణానికి చేరుతున్నాయి అంటే అవి సూక్ష్మమైన నాడులండి, జ్ఞానాన్ని ప్రసరింపచేసేటువంటి చైతన్య నాడులండి, అవునా? సో హృదయం నుండి నాడులు 4 నాడులు బయటకు వ్యక్తం అవుతున్నాయండి అంట కదా. 4 వాల్స్ ఉన్నాయండి గుండె నుండి బయటకు వచ్చేటివి అంట. కానీ ఇక్కడ ఏమన్నారు, కోట్ల కొలది చెప్తున్నారు, దాదాపు 120 కోట్ల పైన ఉన్నాయని చెప్పారు.
చైతన్య నాడులు. వాటిలో అతి ముఖ్యమైన వాటిని కూడా వివరిస్తారు. తాభిస్తు గోళకాంతాభి ప్రసరంతి స్ఫులింగవతం. అవునా? చైతన్యం అంటే కాంతి నాడులాగా, సూర్యకాంతి నాడులు ఉంటాయి, సూర్యకాంతి అదే ప్రసరిస్తుంది చూడండి, సూర్యకిరణాలు నుండి. అలాగే అగ్ని ప్రవేశించినట్లుగా ఏంటంటే ఆత్మ చైతన్యం యొక్క కాంతి ఈ నాడులలో ప్రవేశించి ముఖ్యమైన ఇంద్రియాలకు వెళుతుంది. అంతేకాదు దేహంలో ప్రతి చిన్న అణువుకి చేరుతుంది చైతన్య కాంతి. అందుకే ఎక్కడ ఏమి టచ్ అయినా వెంటనే తెలుస్తుంది. ఎంత ఏకాగ్రతతో క్లాస్ వింటూ ఉన్నా వెనక నుండి వచ్చే వీపు మీద ఎక్కడో చేతికి అందని ప్రదేశంలో దోమ ఒక్కసారి అటు కుట్టింది అనుకోండి, అక్కడ ఏ ఇంద్రియం ఉంది? చర్మం ఉంది కదండి. చర్మం అంటే ఎక్కడ ఉంది? బాడీ అంతా ఉంది కదండి. ఇక ఎక్కడి నుంచే స్పర్శ తెలుస్తుంది? ఎక్కడైనా తెలుస్తుందండి. చెయ్యి ఉంది, వేళ దగ్గరే తెలుస్తుందా? చెయ్యి మొత్తం ఎక్కడ ఏమైనా తెలుస్తుంది. ఎందుకు? చెయ్యంతా చైతన్య నాడులు ఉన్నాయి కాబట్టి. దేహంలో లోపల బయట ప్రతి పార్ట్లో ప్రతి చిన్న అణువంత ప్రదేశంలో కూడా చైతన్య నాడులు ప్రసరిస్తూ ఉన్నాయి. కరణాని సమస్తాని యథా సంవిషయం ప్రతి. ఇంద్రియాలు అన్నీ కూడా వాటికి సంబంధించిన విషయాల్ని గుర్తిస్తున్నాయి అంటే ఈ చైతన్య నాడుల వలననే. కళ్ళు చూస్తున్నాయి అన్న, చెవులు వింటున్నాయి అన్న, ముక్కు వాసన చూస్తుందన్న, నాలుగు రుచి చూస్తుందన్న, వాక్కు శబ్దాలను వ్యక్తం చేస్తుందన్న, కాళ్ళు నడుస్తున్నా, చేతులు పట్టుకుంటూ ఉన్నా, చర్మం స్పర్శ తెలుసుకుంటూ ఉన్నా, సర్వ ఇంద్రియాలలోకి అంతఃకరణము నుండి ఈ కాంతులు ప్రసరిస్తూ ఉన్నాయి. దానికేగా అక్కడ అన్నారు బుద్ధి గుహ అన్నారు, హృదయ గుహ అని కూడా అన్నారు. అవునా? అసలు హృదయం అంటే ఎక్కడ ఉందండి అంటే ఎడం వైపు గుండె ఉంది, కరెక్ట్గా దాని కుడివైపు హృదయ గుహ అని ఉంది. దాన్నే బుద్ధి గుహ అని కూడా అంటారు. అక్కడ చైతన్యం వచ్చి మొట్టమొదట నిలబడుతుంది. అక్కడ నుండి మొత్తం అంతా దేహం అంతా చైతన్యం ప్రసరిస్తుంది. దానికి ఏమన్నారు ఇక్కడ? హృదయం అంతఃకరణ అని అన్నారు. అంతఃకరణ అంటే హృదయం ఎక్కడ ఉంది? రైట్ సైడ్ ఉందండి. ఏ విధంగా చెప్పుకున్నా అంతఃకరణ ఎక్కడి నుంచి పనిచేస్తుందండి? దేహం అంతా పనిచేస్తుంది, కానీ సెంటర్ పాయింట్ అక్కడికి వచ్చి నిలబడి ఉంటుందండి. అక్కడ నుండి బాడీ మొత్తం సర్వే ఇంద్రియాలకే అది బాడీ అంతా టోటల్గా చిన్న చిన్న రక్త కణాలు ఉన్నాయి. తెల్ల రక్త కణాలు కావాలి, ఎర్ర రక్త కణాలు, అన్నింటిలోనూ ఆత్మ చైతన్య శక్తి ఉంది. ఎక్కడ ఒక చిన్న అణువంతా ఆత్మ చైతన్య శక్తి వితడ్రా అయింది అని అంటే అక్కడ చర్మం ఆ స్పాట్ చైతన్య రహితం అవుతుంది. దాన్నే ఒక రోగంగా వ్యక్తం చేస్తారు. ఏంటది? స్పర్శ లేదండి అంటే ఏమిటా రోగం? కుష్టు అంటారు. చిన్న స్పాట్లో అంతేగా, చిన్న పుల్ల తీసుకుని సూది తీసుకుని గుచ్చుతారు. అక్కడ స్పర్శ లేదు అంటే ఆ స్పాట్ నుండి చైతన్య నాడి తను విత్డ్రా చేసుకుంది. దానికి ఒక పేరు పెట్టారు. అది ఆ భయంకరమైన రోగం అండి. అది ఎందుకు? చైతన్యం విత్డ్రా అయింది అంతే, కుళ్ళిపోతుంది అది. ఓ పువ్వు చెట్టు నుండి పీకేసాం, మొగ్గ అండి, మొగ్గ అయినా 24 గంటల లోపల ఎండిపోయి వాడిపోయి పనికి రాకుండా పోతుంది. అదే చెట్టుకుంటే ఇంకొద్ది రోజులు కూడా ఉంటుంది. ఎందుకో చైతన్యం ప్రసరిస్తూ ఉంది. ఇక్కడ చైతన్యం నుంచి విత్డ్రా అయిపోయింది. సో కాబట్టి దేహంలో ప్రతి చిన్న కణము కూడా చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటే కళకళలాడుతుంటుంది. కనుగుడ్డికి చైతన్యం డిస్కనెక్ట్ అయింది, గుడ్డు చెడిపోతుంది, పనికిరాదు, ఇంక పనిచేయదు.
ఏ ఇంద్రియానికైనా సరే చైతన్యం ఆ ఫ్లోని కట్ చేస్తే అది పనికి రాకుండా పోతుంది. చూడండి, చిన్న చర్మం మీద చిన్న స్పాట్ కూడా వదిలేసి కుళ్ళిపోతుంది అది. షుగర్ పేషెంట్లకి జనరల్గా కాళ్ళకి చేతులకు వేళ్ళు వీళ్ళు తీసి పారేస్తుంటారు, ముఖ్యంగా కాళ్ళకి. ఎందుకంటే పట్టించుకోకపోతే రక్తం గడ్డగట్టిపోతూ ఉంటుందట. దాన్ని ఎప్పటికప్పుడు ప్రెస్ చేస్తూ ఉండాలట, రుద్దుతూ ఉండాలట. అప్పుడు మళ్ళీ అది కరిగిపోయి ఫ్లో వస్తూ ఉంటుందట. కానీ నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే రక్త ప్రసరణ కూడా ఆగిపోతుంది, అది కుళ్ళిపోతుంది. రక్త ప్రసరణే కాదు, ముందు చైతన్యం ప్రసరించడం అనేది ఆగిపోతుంది, తర్వాత రక్త ప్రసరణ కూడా ఆగిపోతుంది. సమస్తానికరణాన్ని, అన్ని ఇంద్రియాలు కూడా యథా స్వం విషయం ప్రతి వాటి విషయాల వైపు పరుగులు తీస్తున్నాయి అంటే చైతన్య కాంతి ఫ్లో అవుతుంది, ప్రసరిస్తుంది కాబట్టి. లేకపోతే ఇంద్రియాలు పనిచేయదు. మనం అనుకుంటాం ఇంద్రియాలు అంటే బాహ్యంగా ఉన్నటువంటి ఇంద్రియ గోళాలు కాదు. దానికి ఇంద్రియ గోళం స్థూల శరీరంలో భాగం, ఇంద్రియ శక్తి సూక్ష్మ శరీరంలో భాగం. దానికి ఏమన్నారు, అంతఃకరణం నుండి ఇంద్రియాల ద్వారా శక్తి ప్రసరిస్తూ ఉంది. అదే వ్యక్తమైతే క్రియాశక్తి, లోపల ఉంటే లోపల పనిచేస్తే ఇచ్ఛాశక్తి. అవునా, అది అంతర్ముఖమైన మూలానికి వెళితే జ్ఞానశక్తి, మోక్షాన్ని ఇచ్చేది జ్ఞానశక్తి. పనులు చేసేది క్రియాశక్తి, ఆలోచన చేసేది ఇచ్ఛాశక్తి. 3 శక్తులు ఆత్మ చైతన్యం ప్రతిబింబం నుండి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆత్మ చైతన్యం ప్రతిఫలించకపోతే ఈ 3 శక్తులు లేనే లేవు. నిజమా అబద్ధమా? చెప్పండి. సో కాబట్టి కేవలం ఉపాధులకి స్వతహా శక్తి లేదు, స్వయం ప్రకాశకం కాదు ఇవి. ఆత్మయే స్వయం ప్రకాశకం. తదాస్తు. హరి ఓం. రేపు చూద్దాం ఈ నాడులన్నింటినీ గురించి, రేపు క్లాస్ ఉంటుంది, రేపు చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.